మరో అంశం చూద్దాం. కులగణన సర్వే తప్పుల తడక అంటూ బీజేపీ నేతలు అంటున్నారు. అసెంబ్లీ వేదికగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. కాంగ్రెస్కి ఎన్నికల సమయంలోనే బీసీలు గుర్తొస్తారా అని ప్రశ్నించారు. బీసీలకు తాము వ్యతిరేకం కాదని బీజేపీ నేతలు చెప్తున్నారు. ప్రతి జిల్లాలో బీసీల సంఖ్య యావరేజ్గా 56% ఉందని అంటున్నారు. సామాజిక వర్గాల లెక్కలు తేల్చకుండా బీసీలని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. మరింత సమాచారాన్ని ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టినటువంటి కులగణన సర్వేకి సంబంధించినటువంటి అంశం కేంద్రంగానే ఈరోజు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు సైతం ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కులగణనకు సంబంధించినటువంటి తీర్మానాన్ని ఈరోజు అసెంబ్లీలో ఆమోదింపజేయడంతో పాటు కేంద్రానికి పంపించాలనేటటువంటి ప్రధాన ఎజెండాతో ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. కానీ ఈ కులగణనకు సంబంధించినటువంటి అంశంలో ప్రత్యేకంగా బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే కులగణన అనేది ఒక తప్పుల తడక, పూర్తి స్థాయిలో కులగణన రాష్ట్ర వ్యాప్తంగా జరగలేదు. కావాలనే ఏదో తూతూ మంత్రంగా ఈ కులగణన చేసినటువంటి అంశాన్ని సందర్భంగా బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. ఎందుకంటే కులగణనకు సంబంధించినటువంటి అంశంలో ప్రత్యేకంగా ముఖ్యంగా బీసీకి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా బీసీలకి ఎప్పుడు అన్యాయం జరుగుతుందనేటటువంటి అంశాన్ని సొంతంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలే చెప్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 50% పైగా కూడా బీసీలు ఉన్నారు. బీసీలు 50% పైగా ఉన్నప్పటికీ ముఖ్యంగా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశంలో కానీ, పార్టీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో కానీ, ప్రధానంగా సీట్లు ఇచ్చేటటువంటి అంశంలో కూడా ప్రధానంగా బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందంటూ కూడా ఆ పార్టీ నేతలే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు తాజాగా చేపట్టినటువంటి కులగణనలో కూడా బీసీలకి చాలా అన్యాయం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అనేటటువంటి అంశాన్ని ప్రధానంగా బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కోట్ చేస్తున్నారు. ముఖ్యంగా రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్ని ప్రధానంగా ముందు పెట్టుకొని ప్రభుత్వం తూతూ మంత్రంగానే బీసీ కులగణనని చేపట్టింది అనేటటువంటి అంశాన్ని సభలో బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు చెప్పడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో దాదాపు 4 కోట్లకు పైగా కూడా జనాభా ఉన్నారు. దాంట్లో ప్రధానంగా ఇప్పుడు చేసినటువంటి బీసీ కులగణనకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా దాదాపు 98 లక్షల మందికి పైగా కూడా మిస్ అయ్యారు. ఈ జనాభా అంతా కూడా ఎక్కడికి పోయారు? ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు సంబంధించినటువంటి శాతాన్ని తగ్గించడంలో లక్ష్యంగానే ప్రధానంగా ఈ 98 లక్షల మందిని మిస్ చేశారనేటటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా కోట్ చేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బీసీ కులగణనకు సంబంధించినటువంటి అంటే బీసీలకు సంబంధించినటువంటి అంశంలో ఉపకులాలు దాదాపు 193 ఉపకులాలు ఉంటాయి. ఈ 193కి సంబంధించినటువంటి ఉపకులాలకు సంబంధించినటువంటి సామాజిక వర్గాల లెక్కలెంత, ముఖ్యంగా ఏ కులానికి సంబంధించినటువంటి లెక్కలు పూర్తి స్థాయిలో రిలీజ్ చేయలేదు. ముఖ్యంగా ఈ కులగణనకు సంబంధించినటువంటి అంశంలో బీసీ హిందూ అదేవిధంగా ముస్లిం హిందూ అనేటటువంటి అంశాన్ని చేర్చారు. కావాలనే ఈ 2 పదాలను తెరపైకి తీసుకొచ్చారు. ఎందుకంటే కోర్టుకి వెళ్తే మాత్రం ఈ 2 బీసీ హిందూ అదేవిధంగా ముస్లిం బీసీ అనేటటువంటి అంశం ప్రధానంగా దీనికి సంబంధించినటువంటి అంశంలో కోర్టు మరొకసారి దీన్ని తిరస్కరించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ప్రధానంగా తెరపైకి తీసుకొచ్చారనేటటువంటి అంశాన్ని కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. కావాలనుకుంటే కులగణనకు సంబంధించినటువంటి అంశాన్ని పూర్తి స్థాయిలో చేపట్టాలి, అది అంతేకాని తూతూ మంత్రంగా చేపట్టాలి. అవసరమైతే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మరొక 6 నెలల తర్వాత అయినా మీరు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించండి, అంతేకాని బీసీలకు సంబంధించి అన్యాయం చేయొద్దు అనేటటువంటి అంశాన్ని సభలో ప్రధానంగా బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ప్రభుత్వాన్ని నిలదీసేటటువంటి ప్రయత్నం చేశారు. దీనికి కౌంటర్గా కాంగ్రెస్కి సంబంధించినటువంటి మంత్రులు కూడా అదే స్థాయిలో కౌంటర్గా దాఖలు చేయడం, ముఖ్యంగా ఏదైతే మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ముఖ్యంగా దేశవ్యాప్తంగా మీరు ఎప్పుడైనా బీజేపీ ప్రభుత్వం కానీ బీజేపీ రాష్ట్ర పాలిత రాష్ట్రాల్లో ఎప్పుడైనా మీరు
ఎప్పుడైనా బీసీ కులగణన చేపట్టారా చెప్పండి అంటూ కూడా ధీటుగానే అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఎదురుదాడి చేసేటటువంటి ప్రయత్నం చేశారు. మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా బీసీలకి వ్యతిరేకం కాదు, కానీ బీసీలకి న్యాయం చేయనటువంటి అంశాన్ని మేము చెప్తున్నామంటూ కూడా బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల సభలో చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. చందు. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.